హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే గసగసాల కర్రీ అయితే వండుకోవడానికి ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు టమాటాని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనైతే వడియాలు వేసుకోవాలి. వడియాలు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వడియాలని తీసుకొని ఒక గిన్నెలోనైతే వేసుకుంటున్నాను. వడియాలు అయితే వేపేసుకున్నాను. ఏంటి గసగసాల కర్రీ అని వడియాలు వేపుకున్నాను అనుకుంటున్నారా? ఆ విషయం నేను లాస్ట్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వడియాలు అయితే వేపుకొని తీసేసాను కాబట్టి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మూత పెట్టి మగ్గించుకొని తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు అనేవి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో టమాటా అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలను కూడా మంచిగా మగ్గించుకోవాలి. టమాటా కూడా వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మా గ్యాస్ అయితే అయిపోయింది. 45 డేస్కి కానీ బుక్ అవ్వదు కదా, అందుకని ఇంకా మేమైతే పొయ్యి మీద వండుకుంటున్నాము కదా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అయితే మంచిగా మగ్గాయి. వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి కానీ రియల్గా చూస్తే బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇవాళ మగ్గుతూ ఉండగా నాకు కావాల్సినవి అయితే ఉప్పు, పసుపు, కారం అయితే తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను సరిపడంత. ఫస్టే సరిపడంత యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు కలవను కూడా కలవదు, టేస్ట్గా ఉండదు. అలానే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే కారం. కారం ఈసారి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే ఎక్కువ స్పైసీ అవుతుందని. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే నేను ఎక్కువగానే కట్ చేసుకున్నాను. ఇంకా కారం కొంచెం వేసుకున్నా సరిపోయిద్ది. అవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేస్తాను. వాటర్ నేను కొంచెమే పోసుకుంటున్నాను. నేను బాగా గ్రేవీగా బాగా ఎగర్ని చేస్తాను కాబట్టి వాటర్ అయితే కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను. ఆ లోపు నేనైతే గసగసాలు అనేవి పొడి చేసుకుంటాను. మిక్సీలో పొడి చేసుకోవచ్చు, కానీ మాకు కరెంట్ లేదు. మార్నింగ్ ఎప్పుడో తీసి ఇప్పటి వరకు కరెంట్ ఇవ్వలేదు. అందుకని ఇంకా నేను రోట్లో అయితే దంచుకుంటున్నాను. గసగసాలు అయితే ఈ విధంగా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే కర్రీలో యాడ్ చేసేయాలి. ఈ విధంగా వేసుకొని ఇవి కూడా కలుపుకోవాలి. ఆల్రెడీ వేసుకున్న వడియాలు ఉన్నాయి కదా, ఇవి కూడా అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకొని మంచిగా కర్రీ ఉడికించుకోవాలి. ఎందుకు వడియాలు వేసుకుంటున్నా చెప్తానని అన్నాను కదా. గసగసాలు అయితే మామూలుగా కర్రీలో తెలియవు, అదే వడియాలు వేసుకుంటే వీటిని నంచుకొని అయితే కర్రీ తినేయచ్చు. అందుకని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మంచిగా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.